సాదిక్ ఖాన్ని ఢిల్లీ ఉత్తరప్రదేశ్ బోర్డర్లో ఆయన పట్టుకొని తీసుకొచ్చారు. నూకరాజు కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్న ఘటనకు సంబంధించి ఎవరైతే పురిగొల్పారో, ఎవరైతే కారణభూతులయ్యారో ఈ సాదిక్ ఖాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆయన్ని ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారట నిన్న. ఇవాళ కోర్టులో హాజరుపరిచి మళ్ళీ రిమాండ్కి తీసుకుని దీని వెనక ఎవరున్నారు ఏంటనేది విచారణ చేసే అవకాశం ఉంది. అంటే నాట్ ఓన్లీ ఇదొక్క ఘటన మాత్రమే కాదు, సాదిక్ ఖాన్ వెనక ఒక ముఠా ఉంది అనేది చాలామందికి ఒక అనుమానం ఉంది. సో సాదిక్ ఖాన్ ఈ రైఫిల్ షూటింగ్ పేరుతో తుపాకులు అమ్ముకున్నాడు. ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో జరిగిన ఘటన మళ్ళీ విశాఖపట్నంలో కూడా జరుగుతోంది. తుపాకులు చాలామందికి అమ్మారు. సో దానివల్ల సొమ్ము చేసుకున్నారు, ఒక మాఫియా నడుపుతున్నారు. వెనక ఇది దేశ విద్రోహ శక్తులకు ఇతను ఒక పావులా ఉపయోగపడ్డాడు అనేది ప్రధానమైన అభియోగం. సో ఇతని మీద దేశద్రోహం చట్టం కింద కూడా కేసు పెట్టే అవకాశం ప్రధానంగా కనపడుతోంది. అలాగే అమ్మాయిల్ని వలయేసి పట్టాడు, చాలామంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడు అనేది మరో కేసు. 2 కేసులు ఇక్కడ ప్రధానంగా చూడాలి. 1 దేశద్రోహం కేసు, 2 లైంగిక వేధింపుల కేసు, 3 ఆత్మహత్య చేసుకున్న కేసు. ఈ 3 కేసుల్ని కూడా పోలీసులు ఈ 3 అంశాలని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో ఇవన్నిట్లో అంటే ఇతను ఇప్పుడు ఎన్కౌంటర్ చేయకపోవడానికి కూడా రీజన్ ఏంటి? మామూలుగా అయితే ఎన్కౌంటర్ చేస్తారన్న సమాచారం వచ్చింది. చేయకపోవడానికి కూడా రీజన్ ఏంటంటే ఇతన్ని విచారిస్తే తప్ప ఇతని వెనకున్న గ్యాంగ్ బయటపడదని చెప్తున్నారు. కాకినాడలో ఇప్పటికే చాలా చోట్ల ముస్లింల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాకినాడ సముద్ర బార్డర్ ఉండడంతో చాలామంది కాకినాడకు ముస్లింస్ ఇతర దేశాల నుంచి వలస వస్తే వాళ్ళందరినీ కూడా కాకినాడ తీసుకుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి శాశ్వతంగా తాను గెలవాలంటే మైనారిటీలు ఉండాలి అనే ఒక ఉద్దేశంతో బయట నుంచి తీసుకొచ్చి లక్షల మంది, దాదాపు కొన్ని వేల మంది ఇప్పటికీ ఆడకు చేరుకున్నారనేది అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నమాట. దీని మీద ప్రభుత్వం ఎంతవరకు ఏ రకంగా పోలీసులు విచారణ చేస్తారు? ఈ 3 కోణాల విచారణ చేయకపోతే ఉపయోగం లేదు ఈ కేసు. ఈ 3 కోణాల్లో విచారణ చేయవలసిన అవసరం ఉందనేది ఒక మీడియా సంస్థకు మనం గుర్తు చేద్దాం. సో తర్వాత